బాలయ్య బోయపాటి కాంబోలో అఖండ 2 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. యూపీ ప్రయాగ్రాజ్ కుంభమేళాలో ఆ తర్వాత హిమాలయాల్లో కూడా కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. అయితే ఈ సినిమాకు సంబంధించి బాలయ్య బోయపాటి మధ్య ఈగో క్లాషెస్ వచ్చాయన్న టాక్ ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది. ఇటీవల ఈ ఇద్దరి మధ్య విభేదాల కారణంగా షూటింగ్ ఆగిపోయినట్టు కూడా ప్రచారం జరిగింది. అయితే షూటింగ్కు ఎలాంటి ఇబ్బంది లేదని, అది జరుగుతూనే ఉందని అంటున్నారు. కాకపోతే టీం మాత్రం ఎప్పుడు ఏం జరుగుతుందా అని టెన్షన్ పడుతున్నారట. బోయపాటి బాలయ్య కాంబోలో వచ్చిన సింహ, లెజెండ్, అఖండ సినిమాలు బ్లాక్ బస్టర్స్ హిట్ అయ్యాయి. ప్రజెంట్ వీరిద్దరూ కలిసి 4వసారి వర్క్ చేస్తున్నారు. ప్రస్తుతం బ్లాక్ బస్టర్ మూవీ అఖండకు సీక్వెల్ గా తెరకెక్కిస్తున్న అఖండ 2 షూటింగ్ శరవేగంగానే జరుగుతోంది. ఇదిలా ఉంటే బోయపాటితో బాలయ్య జర్నీ ప్రారంభానికి ముందు వరుస ఫ్లాపులు చూశాడు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఇప్పుడు వరుస ఫ్లాపులతో బోయపాటి శ్రీను సతమతమవుతున్నారు. ఈ సినిమాతో ఎలాగైనా మళ్ళీ బౌన్స్ బ్యాక్ కావాలనే పట్టుదలతో ఉన్నారు. అందులో భాగంగానే తను చెప్పిందే వేదం, తను గీసిందే గీత, రాసిందే డైలాగ్, డిజైన్ చేసిందే ఆయుధం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారట బోయపాటి. ఇదే బాలయ్య బోయపాటిల మధ్య క్లాష్ కు కారణంగా మారి వారి మధ్య దూరం పెంచుతోందనే టాక్ గత కొంతకాలంగా ఇండస్ట్రీలో వినిపిస్తోంది. అఖండ 2ని గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ప్రారంభించారు. టైటిల్, టీజర్ ని కూడా హరీబరీగా మమ అనిపించేసి విడుదల చేసేశారు. అక్కడి నుంచే బాలయ్య బోయపాటి మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయనే టాక్ స్టార్ట్ అయింది. సినిమా షూటింగ్ జరుగుతున్న కొద్దీ అది అలాగే కంటిన్యూ అవుతూ వస్తోంది. తాజాగా బాలయ్యకు బోయపాటికి మధ్య దూరం మరింత పెరగడానికి కారణం సినిమా కోసం ప్రత్యేకంగా బోయపాటి డిజైన్ చేయించిన ఆయుధం అని తెలుస్తోంది. అఖండలో త్రిశూలాన్ని బాలయ్యకు ఆయుధంగా చూపించిన బోయపాటి అఖండ 2లో మాత్రం అందుకు పూర్తి భిన్నంగా సరికొత్త ఆయుధాన్ని డిజైన్ చేయించారట. అదే గద, దానిపై త్రిశూలం. ఇది బాలయ్యకు నచ్చలేదట. ఇదెక్కడి ఆయుధం, నేనెక్కడా చూడలేదే అన్నారట. ఇలాగే ఉంటుందని బోయపాటి సమాధానం చెప్పడంతో బాలయ్యకు అది నచ్చలేదట. అయినా సరే ఇద్దరి మధ్య క్లాష్ ఉన్న కమిట్మెంట్తో షూటింగ్కు ఎలాంటి అంతరాయం కలగకుండా చూసుకుంటూ షూటింగ్ చేస్తున్నారట. బాలయ్యకు పురాణాలపై మంచి పట్టుంది. అలాంటి ఆయనకు పురాణాల్లో వాడిన ఆయుధాల గురించి క్షుణ్ణంగా తెలుసు. ఎక్కడ ఏ పురాణంలో వాడని ఆయుధాన్ని అఖండ 2లో వాడడం ఎందుకు, అలాంటి ఆయుధం వాడాల్సిన అవసరం ఏముంది అని బాలయ్య భావించారట. ఇదే విషయాన్ని బోయపాటికి చెబితే ఇందులో ఇలాగే ఉంటుందని చెప్పడం బాలయ్యకు నచ్చలేదని, అదే బోయపాటి బాలయ్యల మధ్య దూరాన్ని పెంచుతోందని ఇన్సైడ్ టాక్. అయితే వారిద్దరూ బాగానే ఉన్నా గానీ సెట్లో చుట్టూరా ఉన్న వాళ్లే ఏ క్షణం ఏ ఉరుము ఉరుముతుందో అని భయంగా పనిచేస్తున్నారట. ఇక బాలయ్య బోయపాటి కాంబోలో హ్యాట్రిక్ హిట్ తర్వాత 4వసారి తెరకెక్కుతోన్న అఖండ 2పై భారీ అంచనాలైతే ఉన్నాయి.